నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం. 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత ఆయనదే. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసారు. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పారు. మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూన్ అయ్యి 1:20 ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అంటే ఏందా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళా బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యాలంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలనా, భజన చేయాలనా నీకు మీ ముఖ్యమంత్రికి? ప్రతిపక్షాల పాత్ర ఏంది? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గల్లమెత్తడం, ప్రభుత్వాన్ని ఆకర్షించడం, తద్వారా పనులు జరగాలనేది ఏదా ప్రతిపక్ష పార్టీలది. అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు. అరే స్పీకర్ గారు చెప్పే మాటన మీరు ఆన్ రికార్డు చెప్తుండ ఆయన ఏమని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇయ్యనంటాడు. నీకు కూడా స్పీకర్ గారికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. మాకు మైక్ ఇచ్చినా ఆయనే మాట్లాడుతుండు మధ్యలో. కాబట్టి రెండోది చీఫ్ విప్పులు వాళ్ళ బాధ్యత ఏందండి? ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యతలు లేనేలేరు. ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి, ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటారు.